శ్రీకృష్ణుడు ఒక రాక్షసుడితో యుద్ధం చేయకుండా ఒక గృహలోకి పారిపోయాడు. కానీ కృష్ణుడు ఎందుకు అలా పారిపోవాల్సి వచ్చింది? ఆ రాక్షసుడు అసలు ఎవరు? ఎలా జన్మించాడు? శ్రీకృష్ణుడి వెంట ఎందుకు పడ్డాడు? ఆ గృహలోకి వెళ్ళాక ఆ గృహలో ఉన్నది ఎవరు? రాక్షసుడిని వధించింది ఎవరు? శ్రీకృష్ణుడు ఎందుకు వధించలేకపోయాడు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. గార్య మహర్షి యాదవ వంశానికి చెందినవాడు. ఆయన తన వంశంలో శక్తివంతమైన సంతానం పుట్టాలని ఆశించాడు. కానీ యాదవులలో కొందరు ఆయనను హేళన చేశారు. నీకు శక్తివంతమైన సంతానం ఎక్కడి నుంచి పుడతారు? నీ వంశంలో వీరులు పుట్టరు. అలా నవ్వుతూ తక్కువ చేసి మాట్లాడారు. ఆ అవమానం తట్టుకోలేక గార్య మహర్షి హిమాలయాలకు వెళ్లి చాలా సంవత్సరాలు కఠిన తపస్సు చేసి శివుడి నుండి వరం పొందాడు. వంశాన్ని అవమానించిన యాదవులు ఓడించలేనంత శక్తివంతమైన పుత్రుడు పుట్టాలి అని ఆ వరాన్ని పొందాడు. గార్య మహర్షి ఒక యవ్వన రాజకుమార్తెతో కలయిక చేసి ఒక కుమారుడిని పొందాడు. ఆ కుమారుడు కాలయవ్వనుడు. పుట్టుకతోనే శక్తివంతుడై అయినప్పటికీ తన గర్వం అహంకారం పెరిగిపోయింది. అతడిని ఎవ్వరూ ఓడించలేంత బలశాలి కావాలనుకున్నాడు. దాంతో కాలయవ్వనుడు అరణ్య గృహలో తీవ్ర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకుని నన్ను ఎవ్వరూ యుద్ధంలో జయించకూడదు, ఎవ్వరూ ఆయుధాలతో నన్ను చంపకూడదు అనే వరం పొందాడు. ఆ వరం వల్ల కాలయవనుడు మరింత అహంకారంతో మారాడు. నన్ను జయించగల శక్తి ఎవరికీ లేదు అని భావించాడు. యాదవులను, ముఖ్యంగా శ్రీకృష్ణుడిని జయించాలని అనుకుని కాలయవనుడు రాక్షస సైన్యంతో మధురపై దాడి చేశాడు. ఇది చూసిన కృష్ణుడు ఆయుధాలతో ఈ రాక్షసుడిని జయించడం అసాధ్యమని గ్రహించి ఒక వ్యూహాన్ని ఆలోచించాడు. కృష్ణుడు యుద్ధరంగంలోకి వచ్చి కాలయవనుడి ఎదురుగా నిలబడి ఒక్కసారిగా అక్కడి నుండి పరిగెత్తి ఒక గృహలోకి ప్రవేశించాడు. వెంటపడుతూ వచ్చిన రాక్షసుడు శ్రీకృష్ణుడు ప్రవేశించిన గృహలోకి వెళ్ళాడు. అక్కడ నిద్రిస్తున్నది మూచుకుంద మహారాజు. మూచుకుందుడు సూర్యవంశానికి చెందిన రాజు. తండ్రి మాదంత మహారాజు. ఆయన క్షేత్రీయ ధర్మంలో అద్భుతుడై యుద్ధ నైపుణ్యంలో ప్రసిద్ధి పొందాడు. ఒకసారి దేవతలకు అసురులకు మధ్య మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధం చాలా కాలం పాటు సాగడం వలన దేవతలు బలహీనత పడ్డారు. ఇంద్రుడు యుద్ధం కొనసాగించలేని పరిస్థితికి వచ్చాడు. అప్పట్లో భూమిపై మూచుకుందుడు ధైర్యం, శౌర్యం, భక్తి, క్షేత్రీయ నైపుణ్యం కలిగిన రాజుగా ప్రసిద్ధి పొందాడు. అందుకే దేవతలు వచ్చి మూచుకుందుడిని ప్రార్థించారు. మేము యుద్ధంలో అలసిపోయాం, దేవతల పక్షాన యుద్ధం చేయమని కోరారు. మూచుకుందుడు దేవతలకు మద్దతుగా నిలబడి అనేక అసురులను సంవరించాడు. చివరికి దేవతలు యుద్ధంలో గెలిచారు. మూచుకుందుడు నిద్ర ఆహారం లేకుండా యుద్ధం చేసినందుకు వరం ఇచ్చారు. నీ నిద్రను ఎవ్వరు భంగం చేసినా నీ చూపు తగలగానే భస్మమైపోతారు అని వరం ఇచ్చారు. ఆ వరం కారణంగా మూచుకుందుడు ఒక గృహలోకి వెళ్లి దీర్ఘ నిద్రలో జారిపోయాడు. ఆ రహస్యం ముందే తెలిసిన కృష్ణుడు కాలయవనుడిని ఆ గృహలోకి వచ్చేలా చేశాడు. లోపలికి వచ్చిన కాలయవనుడు మూచుకుందుడిని చూసి కృష్ణుడు అని పొరపడి కోపంతో కాలుతో తంతాడు. ఆ క్షణమే మూచుకుందుడు కళ్ళు తెరిచి అతడి దివ్య దృష్టి తగలగానే కాలయవనుడు అగ్నిలా జ్వలించి క్షణంలో భస్మమైపోయాడు. కృష్ణుడు పారిపోవడం వెనుక దాగి ఉన్నది ఒక అద్భుతమైన లీల. ఆ లీల రాక్షసుడి అహంకారానికి బూడిద చేసింది. కృష్ణుడు ఎందుకలా చేశాడో అర్థమైంది కదా. మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.